ఫ్రెండ్, ఎక్సెల్ ఇన్ యువర్ థాట్స్. నిన్న ఉదయ్ కుమార్ గారు చెప్పినారు, ఎక్సెలింగ్ ఇన్ యువర్ లైఫ్. మన యొక్క పరిపూర్ణత సాధించాలి అంటే క్వాలిటీ ఉండాలి. రాముల వారు ఊరికనే పురుషోత్తములు కాలే, చెప్తా ఆయన వచ్చాడు కూడా. క్వాలిటీ ఉండాలి మన థాట్స్లో. క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి విషయంలో కూడా మీరు ముందు ఉంటారు. నిన్న చెప్పారు కదా కృష్ణబాబు గారు, ఎంత ముద్దుగా చెప్పారు. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ ఈజ్ లాయల్టీ. క్వాలిటీయే లేదు మన ఆలోచనల్లో. సో డియర్ ఫ్రెండ్స్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ట్రై కాదు, యూ మస్ట్ ఎక్సెల్. ఇట్ ఈస్ మ్యాండేటరీ. నన్నా పృథ్వీ, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పుట్ యువర్ హ్యాండ్స్. కూర్చోనన్నా. కొంతమంది నవ్వుంటారులే, మనసులో ఎంతమంది నవ్వుకున్నారు చెప్పండి. ఈ ముఖానికి ప్రెసిడెంటా? అవునా కదా, మనకు వచ్చేస్తుంది. అక్కడే మనకు బ్రేకులు పడతాయి. ఈవెన్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ వి యాక్సెప్ట్ ఫెయిల్యూర్. హే, వై ఇట్స్ నాట్ పాసిబుల్? అబ్దుల్ కలాం గారు ఏమన్నా కండలు తిరిగిన మునగాడ, సూపర్ మ్యానా? నో. ఆయన యొక్క థాట్స్, ఆ థాట్స్లో ఉన్న క్వాలిటీ, ఆయన కష్టము, ఆయన యొక్క తపన, ఆయన లాయల్టీ, ఆయన దేశభక్తి, ఆయన కమిట్మెంటు, ఆయన డెడికేషను ఆయనను ఒకరోజు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది. ఎస్, ఐ కెన్ ఆల్సో బీ an Abdul Kalam. I can also be the President of India. I can also be. Fill up the blank. Up to you. మనం ఏం చేస్తామంటే, నా ముఖానికి అంత సీన్ లేదు. నేను పుట్టిన నక్షత్రం దిక్కుమాల నక్షత్రం అంటే సార్, శుక్రుడు వక్రంగా చూసిండంటే నా బతుకంతా వక్రమైపోయింది నేను పుట్టిన. ఇవన్నీ నమ్మద్దు. నీ జాతకాన్ని నువ్వే మార్చుకోవచ్చు మిత్రమా. యూ క్యాన్ చేంజ్ ఇట్. పనికి మాలిన ఆలోచనలు వద్దు, జ్ఞానంతో ఆలోచిద్దాం. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నెవర్ సే. కొంతమందిని అడుగుతా, నైనా వాట్ ఈజ్ యువర్ లైఫ్ అంబిషన్? సార్, ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఎ లాయర్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్. ఈ తప్పుడు ఆన్సరు, దిక్కుమాలిన ఆన్సర్ ఇప్పటి నుంచి చెప్పకండి. ఐ విల్ ఎక్సెల్ యాజ్ ఎ డాక్టర్, ఐ విల్ ఎక్సెల్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాంటి టర్మినాలజీ వాడాలి తప్ప పనికి మాలిన టర్మినాలజీ వద్దు. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. అర్థం చేసుకోండి మిత్రులారా.